వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు చెన్నకేశవరెడ్డి, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఇలా బి గోపాల్, వి వినాయక్ గారి సినిమాలు, పూరి జగన్నాథ్ గారి సినిమాలు, చాలా సినిమాల్లో కూడా విలన్ గా ఉన్నటువంటి ఆనంద్ భారతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగుంది. సో మీరు చాలా సినిమాల్లో చేస్తారు. మా చైల్డ్హుడ్ నుంచి కూడా మీరంటే అసలు మీరు కనబడితే కథ మాడేది ఉంటుంది అని. అలాంటి మీరు రీసెంట్గా మీరు చూస్తే అదే లుక్తో ఉన్నారు. ఇంకా రీసెంట్ టైమ్స్లో ఈ కొత్త దర్శకులు తీసే సినిమాల్లో కొత్త సినిమాలు ఎందుకు మీరు కనబడతలేరు అనేది మాకు పెద్ద డౌట్. కొత్త దర్శకులతో చేస్తా ఉన్నా అంటే ఇండస్ట్రీ కొంచెం లాస్ట్ 2-3 years నుంచి మారింది. 2-3 years చెప్పొద్దు, కరోనా తర్వాత కొంచెం మారింది. ఓకే, అంటే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత పాన్ ఇండియా అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో దాంతో సినిమా ఒక కాన్సెప్ట్ అంతా మారిపోయింది, కొంచెం మారింది. ఇప్పుడు మన హీరోలు లోకల్ నుంచి ఇంటర్నేషనల్ అయిపోయారు. సో దాంతో కాస్టింగ్ అనేది ఇది కొంచెం మారింది. మేము ఇంతకు ముందు అల్లు అర్జున్ గారితో కానీ, ప్రభాస్ గారితో, మహేష్ బాబు గారితో, చిరంజీవి గారితో, చరణ్తో, అందరితో, బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో అందరితో చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ రేంజ్ అంతా కొంచెం చేంజ్ అయింది. అంటే సడన్ గా పాన్ ఇండియా వరకు ఏమవుతుందంటే యాక్టర్స్ అందరినీ వేరే వేరే లాంగ్వేజ్ నుంచి పిక్ చేయడం జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అది కొంచెం బాధాకరమైన విషయమే. సో వాళ్ళు అంటే మెయిన్ గా గ్యాప్ వచ్చిందా, మీరేమైనా గ్యాప్ తీసుకోలేదు? గ్యాప్ అనేది చేస్తున్నాము, కానీ ఆ పెద్ద సినిమాల్లో గ్యాప్ వచ్చింది. చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నాం. మీరు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వర్క్ ఎక్కడ ఆగలేదు. కానీ వాళ్ళతోటి మనకు వాళ్ళ పాన్ ఇండియా వరకు కొంచెము మాలాంటి ఆర్టిస్ట్, నేననే కాదు చాలా మంది ఆర్టిస్టులు తెలుగులో ఆ కారణంగా కొంచెం అవకాశాలు తగ్గినాయి. ఆది మూవీలే కానీ, చెన్నకేశవరెడ్డి మూవీలు ఎక్కువగా వివి వినాయక్ గారి మూవీలో మీరు బాగా చేయడం జరిగింది. ఆ తర్వాత బి గోపాల్ గారి సినిమా, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు గారితో చేశాను. రాజమౌళి గారు, వి వినాయక్ గారు, బోయపాటి సింగ్ గారు ఎప్పుడు కూడా చేస్తా ఉన్నాను. ఓకే, బోయపాటి సింగ్ గారితో, వి వినాయక్ గారు కంపల్సరీగా, పూరి గారు కంపల్సరీగా ఆ సినిమాలు మనకు ఉండేది. ఈ మధ్య కొంచెం పాన్ ఇండియా అయిన తర్వాత కొంచెం క్యాల్కులేషన్స్ కొంచెం చేంజ్ అయినాయి. నేను దానికి ఏం చెప్తానంటే అదొక చేంజ్ చేస్తే మనకు కూడా బాగానే ఉంటుంది. మనం మంచి కొరకే అదొక విధంగా. మీరు అమ్మ నాన్న తమిళ సినిమాలో ఒక మంచి రోల్ ఉండేనంట, మీకు మంచి రోల్ మిస్ అయ్యని చెప్పి గతంలో విన్నాం. నిజమేనా? అది నిజమే. మంచి విలన్ రోల్ ఉండేనా, లేకపోతే మెయిన్ రోల్ నాదే ఉండే? మెయిన్ విలన్ రోల్. అతని పేరు కూడా ఆనందే ఉంటుంది చూడండి. మెయిన్ క్యారెక్టర్ నన్ను దృష్టిలో పెట్టుకుని రాసిండే పూరి గారు. కొన్ని కారణం వల్ల మిస్ అయిన తర్వాత ఏమైనా అనిపించిన ఫీల్ అయినారా? అవుతుంది, ఫీలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. కానీ ఇది అంతే, మన టైం అలా ఉందిలే అనుకోవడమే, ముందుకు వెళ్ళిపోవడమే. భర్తీ చేస్తారా మళ్ళీ ఆ సీన్ కాకుండా? పూరి గారు మళ్ళీ అవకాశం ఇవ్వడం దాని తర్వాత రాలేదు, కుదరలేదు సార్ కూడా. కానీ ఏదో ఒక రోజు ఇస్తలే, చూద్దాం. వెయిట్ చాలా మంది డైరెక్టర్లతో పనిచేసినారు కదా, ఏ డైరెక్టర్ తో పనిచేయడం కంఫర్ట్ గా, ఇష్టంగా ఉండదు? అందరితో కంఫర్ట్ గానే ఉంటుంది. మన డైరెక్టర్స్ అంతా చాలా కంఫర్ట్ గా ఉంటారు. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు. ముఖ్యంగా హైట్, పర్సనాలిటీ, ఫిజిక్ అనేది ఇండస్ట్రీలో ఎంతవరకు ఉంటుందన్న? ఖచ్చితంగా అది మన చేతిలో ఉంటది. ఇప్పుడు అవకాశాలు అనేది వస్తూ పోతుంటాయి. అవి ఎప్పుడు ఖచ్చితంగా మంచి హైట్, ఫిజిక్. ఇప్పుడు నేనే అని కాదు, ఎవరైనా కూడా హెల్త్ పట్టించుకోవాలి. అది ఈ సినిమా ఫీల్డ్ అనే కాదు, బయట ఎవరైనా కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు తప్ప మనీ ఈజ్ వెల్త్ లేకుంటే వేరేది ఏం చెప్పలేదు. హెల్త్ ని వెల్త్ ఎందుకు అన్నారంటే హెల్త్ ఉంటే అన్ని ఉంటది. సో అది కాపాడుకోవడం మంచిది. ఫిష్ వెంకట్ తో బాగా సినిమాలు చేస్తారు. మంచి ఫ్రెండ్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి. చాలా ట్రావెలింగ్ ఉండే, కానీ అది జరగడం బాధాకరమైన విషయము. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి గ్యాప్ వస్తానా మీరు కలవకపోవడం కానీ? ఆయన కలవడం ఎప్పుడైనా కలవడమే, కంటిన్యూస్ గా కాంటాక్ట్ లోనే ఉన్నాము. సినిమాలు కూడా చేసుకుంటా ఉన్నాము. అది కాక మేము ఎప్పుడు
ఇద్దరమే ఎక్కడైనా వెళ్ళాలన్నా చేయాలన్నా కలవాలన్నా అంటే చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే. కానీ అనారోగ్యం కారణంగానే పాపం కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే, లేకుంటే మనోడు యాక్చువల్గా అయితే ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. నార్మల్ గా ఈ విలన్స్ చాలా మంది విలన్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, తాగుతా ఉంటారు, బాగా టూర్లు ఇండివిజువల్ బ్రదర్. అది ఇంకా చెప్తున్నా కదా, ఎవరైనా కానీ అది ఎఫెక్ట్ పడతానా కెరీర్ పైన? డెఫినెట్ గా పడుద్ది కదా. ఇప్పుడు ఎవరు చెడు అలవాటు అనేది ఎప్పటికైనా బాడీకి ఎఫెక్ట్ ఇస్తుంది కదా, ఎవరికైనా కానీ. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట ఎవరు అలాంటి అలవాట్లకి ఇదైనా వాళ్ళకు ఆ మూల్యం చెల్లాల్సి వస్తుంది తర్వాత. మీరు ఎక్కడ నుంచి? మీ నేటివ్ ఎక్కడన్నా? నెగిటివ్ యాక్చువల్గా జార్ఖండ్ లాంగ్ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడికి హైదరాబాద్ లో సెట్ అయిపోయాను. ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్. 30 years నుంచి హైదరాబాద్. రైట్, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాను. మీకు మంచి బ్రేక్ రావాలి, అవకాశం రావాలి. కొత్త డైరెక్టర్స్ అందరూ కూడా మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మంచి రోల్స్, మంచి బ్రేక్ కావాలని మా హిట్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.